హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌతమి. ఈరోజు నేను మరో సూపర్ వెయిట్ లాస్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఈ వీడియోలో మల్టీ మిల్లెట్తో వెయిట్ లాస్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. అందుకోసం ఇక్కడ 1 కప్పు దాకా రాగులు తీసుకున్నానండి. 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకున్నాను. 1/4 కప్పు దాకా ఉద్దిపప్పు వేసుకుంటున్నాను. 1 స్పూన్ దాకా మెంతులు వేసుకుంటున్నాను. వేసి ఇవన్నిటినీ కూడా మనం ఒక 4 నుంచి 5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసి 8 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలండి. 8 గంటలు నానాక చూస్తే పప్పంతా బాగా నానిపోయిందండి. ఈ రాగులు జొన్నలు నానడం వల్ల వీటిలో ఉండే ఫైబరు మనకి కరెక్ట్గా అంది వెయిట్ లాస్కి అలాగే డయాబెటిక్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నానిన ఈ పప్పునంతటినీ కూడా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. వాటరు ఎక్కువ వేయకండి. ఆ గింజల మీదకి కొంచెం పైకి వచ్చేంత వరకు నీళ్లు వేస్తే సరిపోతుందండి. ఇలా పలుకుగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అంతటినీ కూడా ఇప్పుడు మనం ఇంకొక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం మిల్లెట్స్ అన్నిటినీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు పిండి అంతటినీ కూడా మనం ఒకసారి కలుపుకొని మనం ఫర్మెంటేషన్కి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా పల్లీలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఒక 2 స్పూన్ల దాకా నూనె కూడా వేసి ఇప్పుడు ఒక 1/4 కప్పు దాకా శనగపప్పు వేస్తున్నానండి. శనగపప్పును కూడా వేసి మరో నిమిషం పాటు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. వేసి దీన్ని కూడా మనం 30 సెకండ్లు వేయించాక కొంచెం రుచికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేశాక కొంచెం చింతపండు కూడా వేసానండి. చింతపండు కూడా వేసి వేగిన తర్వాత కంప్లీట్గా చల్లారనిచ్చి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ పిండి 4 గంటలకి బాగా పులిసిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఈ వేడికి తొందరగా పులిసిపోతుంది. చూస్తే మీరు చాలా బాగా పులిసింది. ఇప్పుడు పులిసిన ఈ పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరి పిండి తిక్కుగా ఉంది అంటే దోశలు వేస్తే రొట్టెల్లాగా వస్తాయండి. అందుకే కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఐరన్ ప్యాన్ మీదనే నేను దోశ వేయబోతున్నాను. ఇలా ఆనియన్ దుద్దడం వల్ల ఐరన్ ప్యాన్ మీద దోశ అతుక్కోకుండా నీట్గా వస్తుందండి. ఇలా దోశని వేసుకోవాలి. ఆనియన్ని అప్లై చేయడం వల్ల దోశ అతుక్కోకుండా చాలా బాగా వస్తుందండి. ఐరన్ ప్యాన్ మీద దోశ కూడా చాలా హెల్తీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ పీనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తే దోశ అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిన ఈ దోశని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మరో దోశ కూడా ఇలానే వేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఆనియన్తో బాగా ప్యాన్ అంతా దుద్ది దాని తర్వాత మళ్ళీ దోశని వేసుకోవాలి. ఎప్పుడూ కూడా దోశ సరిగా రాలేదు అంటే పెనంని ఒకసారి కడిగి ఆనియన్ని వేడివేడి పెనం మీద దుద్దారు అంటే దోశ చాలా బాగా వస్తుందండి. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని దోశలు వేసుకుంటే సరిపోతుందండి. చట్నీ కూడా మనం వేయించుకున్న తర్వాత కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది.
ఇప్పుడు ఈ దోశని చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఖచ్చితంగా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. డయాబెటిక్స్కి కూడా షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.